సోషల్ మీడియాలో జరిగే మోసాలు అన్నీ ఇన్ని కావు. కొంతమంది అమ్మాయిలతో పాటు అబ్బాయిలు పేర్లు వాళ్ళవి పెట్టుకుంటారు. ఫోటోలు మాత్రం ఎవరియో పెడతారు. ఇలాంటి మాయలు సోషల్ మీడియా వేదికగా చాలానే ఉంటాయి. కేవలం సోషల్ మీడియాలో ఫోటోలు చూసి ప్రేమలో పడి మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దీనికి సంబంధించి మీడియాలో కూడా నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. సోషల్ మీడియా వేదికగా సాగిన అందమైన మోసం. చైనాకి చెందిన మహిళ చాలా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్. ఆమె చేసిన మోసం చూసి ఇప్పుడు వాళ్ళంతా అవాక్ అవుతున్నారు. చైనాకి చెందిన ఒక మహిళా ఇన్ఫ్లుయెన్సర్ లైవ్లో ఉండగా సాంకేతిక సమస్యలతోటి బ్యూటీ ఫిల్టర్స్ తొలగిపోయి ఆమె అసలు ఫేసు బయటపడింది. ఇది చూసిన వాళ్ళు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఒరిజినల్ ఫేస్కు ఆమె బ్యూటీ ఫిల్టర్స్ ఉపయోగించిన ఫేస్కు మధ్య చాలా వ్యత్యాసం ఉండటంతో అవాక్ అవటం ఆమె లైవ్ చూసిన వల్ల వంతైంది. ఒరిజినల్ ఫేస్కు భిన్నంగా ఆమె బ్యూటీ ఫిల్టర్స్ ఉపయోగించి ఒక అందమైన బొమ్మలాగా ప్రేక్షకులను మోసం చేసిందనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతుంది. దీనికి సంబంధించిన వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. ఆమె ప్రేక్షకులను మోసం చేయడమే కాకుండా ఇలా బ్యూటీ ఫిల్టర్లను దుర్వినియోగం చేస్తుందనేది కూడా పెద్ద వివాదంగా మారింది. అసలు విషయం తెలుసుకున్న ఆమె ఫాలోవర్స్లో 140,000 మంది ఇప్పుడు అన్ఫాలో అయ్యారు. అయితే ఇంతకాలం ఆమెను ఫాలో అయిన వాళ్ళంతా ఆమె అందాన్ని చూసి ఫాలో అయ్యారా, లేక ఆమె చెప్తున్న విషయాల కారణంగా ఫాలో అయ్యారా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎక్కువ మంది మాత్రం ఆమె తన ఒరిజినల్ ఫేస్ను దాచిపెట్టి బ్యూటీ ఫిల్టర్స్ తోటి ఇలా మోసం చేయటం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నేషనల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ.